ఒకసారి రవలి గారు కేటీఆర్ కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా కవిత నివాసానికి చేరుకున్నారు. ఎందుకంటే అక్రమం అరెస్ట్ అని చెప్పేసి కూడా వాళ్ళ లోపలికి వెళ్ళి కేటీఆర్ ఎవరైతే ఈడీ అధికారులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఒక్కసారి అసలు కేటీఆర్ ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఒకసారి ఆ వీడియో విందా ఒకసారి పీసీఆర్ ఒకసారి ప్లే చేయండి. కవిత కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారు. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You are in serious trouble. You are in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. How have they entered? Yes, correct. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You are in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. How have they entered? Yes, correct. చూసాం కదా. మొత్తానికి ఇప్పుడు అక్కడ ఉన్న వీడియో కావచ్చు, కేటీఆర్ మాట్లాడుతుంది కూడా ఇదంతా కూడా కవిత నివాసంలోని ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి కవిత ఇంట్లో ఏదైతే కేటీఆర్ మాట్లాడారో ఆ ఈడీ అధికారులను కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉందో ఆ ఆఫీసర్ని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. అక్కడ మనం చూడొచ్చు, అక్కడ వీడియో తీస్తుంది కూడా ఒకటి కేటీఆర్ మనుషులు అయితే మరొకటి అక్కడ మరో వ్యక్తి వీడియో తీస్తున్నారు. అతను కూడా ఈడీ అధికారులు వాళ్ళందరూ కూడా వీళ్ళు మాట్లాడేదంతా కూడా ఫోన్లో రికార్డ్ చేస్తున్నారు. సో కేటీఆర్ చెప్తున్నారు, మీరు ఏ రకంగా అరెస్ట్ చేస్తారు, మీరు కోర్టుకు తెలిపారు, సుప్రీంకోర్టు కూడా తెలిపారు, మేము అరెస్ట్ చేయమని తెలిపినప్పటికీ మీరు ఏ రకంగా వచ్చేసి ఇక్కడ మీరు అరెస్ట్ చేస్తారంటూ కూడా మీరు తర్వాత రేపు కోర్టులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నారు. మనం చూడొచ్చు అదేదైతే కేటీఆర్ చూపిస్తుందో ఇదైతే కోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో వచ్చిన ఆర్డర్. ఇది కవితకు సంబంధించి వీళ్ళు ఇచ్చింది ఆర్డర్ ఏదైతే ఉందో, మేము కవితను అరెస్ట్ చేయమని ఏదో చెప్పారు అది ఒక్కటి చూపిస్తున్నారు. మీరు సుప్రీంకోర్టులో చెప్పిన తర్వాత కూడా ఏ రకంగా వస్తారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఈరోజు శుక్రవారము